మోంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. వరంగల్లో హెడ్ పోస్టాఫీస్ సెంటర్, సీకేఎం హాస్పిటల్ ప్రాంతం, జేపీఎన్ రోడ్, వరంగల్ చౌరస్తా సహా పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. అండర్ బ్రిడ్జ్ కింద పెద్ద ఎత్తున వరద చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూస్తే వరంగల్ నగరం చెరువులను తలపిస్తుందని చెప్పొచ్చు. కంటిన్యూగా వర్షం పడుతుండడంతో ఎడతెరిపి లేని వర్షం జనజీవనం స్తంభించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది వరంగల్లో కీలకమైనటువంటి ప్రధాన రహదారి. ఇక్కడ దాదాపు నడుం లోతు నీళ్ళ వరకు వచ్చేసాయి. దీంతో పోలీసులు బారికేట్లను ఏర్పాటు చేశారు. రాకపోకలన్నిటి కూడా నిలిపివేశారు. ప్రమాదకరంగా రోడ్లపైనికి వరద నీరు వచ్చేంత కూడా చేరిందని చెప్పొచ్చు. వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే ఇప్పటికే మనం అండర్ బ్రిడ్జి దగ్గర పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో మనం ఇంకొక 4 అడుగులు కనుక లోపలికి వెళ్తే దాదాపు నడుం లోతు పైగా ఉంది. వెహికల్స్ అసలు లోపలికి వెళ్ళి మూవ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. గతంలో కూడా ఇదే ఇలాంటి భారీ వర్షం అప్పుడు ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళి అందులో చిక్కుకుంది. ఆ ప్రయాణికులను కూడా బయటికి తీసుకురావడం అనేది పెద్ద టాస్క్గా అప్పుడు మారింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు లోపలికి వెళ్లకుండా బారికేట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే బారికేట్లు ఏర్పాటు చేసినాయి. మనం కొద్దిసేపటి క్రితం చూస్తే కొంత వాటర్ బారికేట్లు కనిపిస్తూ ఉండేవి, కానీ క్రమక్రమంగా బారికేట్లు కూడా పూర్తిగా మునిగిపోయే స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. వరంగల్కి సంబంధించి ఇటు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసు సంబంధించినటువంటి సెంటరు, అదేవిధంగా సీకేఎం కాలేజీ, తర్వాత సీకేఎం హాస్పిటల్, ఈ 2 సెంటర్లతో పాటు ఇటు జేపీఎన్ రోడ్డు, బట్టల బజార్ దగ్గర అయితే దాదాపు ఇప్పటికే మోకాల్లోతు నీళ్ళు వచ్చాయి. ఈ రోడ్డు మొత్తం కూడా చెరువును తలపిస్తుంది. ఎక్కడ రోడ్డు కనిపించట్లేదు. దాదాపు మోకాల్లోతు నీళ్లతోటే నిండిపోయిందని చెప్పొచ్చు. దీంతో జనజీవనం స్తంభించింది. రాకపోకలకు సంబంధించి కూడా చాలా చోట్ల ఆటోలు కానీ మిగతాయి కూడా కొన్ని రూట్లలో వెళ్ళలేని పరిస్థితి ఉంది. బస్సులను కూడా డైవర్ట్ చేశారు కొన్ని నగరంలో. ఇప్పుడు అండర్ బ్రిడ్జి నుంచి కిందకు ఇటు రంగశాపేట కావచ్చు, షెమ్మున్పేట కావచ్చు, ఖమ్మం వైపు వెళ్ళే వెహికల్స్ అంతా కూడా ఈ అండర్ బ్రిడ్జి కింద నుంచే పాస్ అవుతుంటాయి. బట్ ప్రజెంట్ చూస్తే సిచ్యువేషన్ మొత్తం పూర్తిగా వరదతోటి చిక్కుకపోయిందని చెప్పొచ్చు. దీంతో ఇటువైపు నుంచి వచ్చేటువంటి రాకపోకలన్నీ కూడా నిలిచాయి. బారికేట్లను 2 వైపులా ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో రహదారులు అయితే మాత్రం చాలా వరకు రోడ్లు మొత్తం కూడా చెరువులు మాదిరిగానే మారిపోయాయి. వచ్చే వాళ్ళు కూడా నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. వెహికల్స్ అయితే మూవ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేశారు. బయటికి జనం రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధి మొత్తం కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి ప్రధాన కారణం డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం, తర్వాత జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ క్లియర్ చేయడంలో శ్రద్ధ చూపెట్టకపోవడం కూడా కొంత ఇలాంటి పరిస్థితులకు కారణమవుతుందని చెప్పొచ్చు. దీంతోనే వరంగల్ నగరంలో ప్రధానంగా ఎక్కువగా ముంపుకు గురవుతున్నది. చాలామంది చిక్కుకున్నటువంటి వాళ్ళను స్థానికులు వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నారు. రోడ్డుకు అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో సంబంధించి ప్రధానంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల 16 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. దీంతో వాళ్ళంతా వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాయపర్తి కావచ్చు, పర్వతగిరి మండలం, అదేవిధంగా కిలవరంగల్ కావచ్చు, ఈ వర్ధనపేట, ఈ మండలాలలో అత్యంత భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం అయితే వర్షాలతోటి ఎట్లున్నాయి మా రోడ్లు ఇవన్నీ? ఎట్లా ఉన్నాయి రోడ్లు ఏం బాగున్నాయండి. వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలుస్తాయి. వాటర్ పోతూనే లేవు. రోడ్లో నిలబడారు కదా, ఎంత లోతుంది ఇక్కడ? ఇక్కడ మీ దానికి వచ్చినాయి, అట్లా పోవస్తలేదు వాళ్ళకెళ్ళి. అటువైపు నుంచి ఎట్లా వెహికల్స్ కానీ వచ్చే పరిస్థితి? వెహికల్స్ ఏం పోతలేదు, రావట్లేదు. భయపడతారు రావడానికి ఆడ చాలా మంది. ఇక్కడ చిరు వ్యాపారులు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళది అంతే, ఏమున్నది మునిగిపోయినట్టే. ప్రస్తుతం అయితే జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీదకి రావాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది. పోలీసు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ అయితే అలర్ట్ ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అలాంటి ప్లేసెస్ అంతా కూడా వాళ్ళు నిలిపివేశారు. ప్రస్తుతం అయితే ఎట్లా ఉంది బ్రదర్ ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి? ఇక్కడ ఎక్కడెక్కడ ఆపేశారు? ఈ రూట్ పాయింట్ అయితే బాగా వాటర్తో జామ్ అయింది సార్.
ఈనంగా ఏం వెహికల్స్ రాకుండా మేము చూసుకుంటున్నాము. ఈ అండర్ బ్రిడ్జ్ పైన నుంచి ఏం వెహికల్స్ రాకుండా చూసుకుంటాము. పోస్ట్ ఆఫీస్ పైన నుంచి కూడా ఏం వెహికల్స్ రాకుండా చూసుకున్నాం సార్. ఇప్పటివరకు అయితే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. సో ఇటువైపు ఎంత లోతు వరకు వచ్చాయి నీళ్లు? ఉదయం ఎప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు ఒక 2 hours నుంచే వాటర్ మన రెయిన్ ఫుల్ ఉండడం వలన ఫుల్ జామ్ అయింది సార్. మనం ఇప్పుడు నిలబడ్డ ఈ లెవెల్ వరకు వస్తున్నాయి. ఈ వెహికల్స్ ఆటోలు కానీ 2 wheelerలు కానీ అన్నీ బంద్ చేసాం సార్. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఉదయం చూసినప్పుడు ఎలా ఉంది ఈ రోడ్ అంతా కూడా, ఇప్పుడు ఎలా ఉంది? మార్నింగ్ 10 వరకు వాటర్ ఏం లేవు. 10 తర్వాత కొంచెం వాటర్ లాకింగ్ అవుతూ ఉంటే ఇదంతా కంట్రోల్ చేస్తున్నాం. సో కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇక ఇప్పుడు తుఫాన్ అంటున్నారు. ఇక అది మేము ఫేస్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం అయితే లేదు సార్. మా పై ఆఫీసర్ కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం అయితే వర్షాలతోటి మనం ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా వరంగల్కి సంబంధించినటువంటి ప్రధాన బిజినెస్ ఏరియాగా మనం ఇదంతా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రెయిన్ మార్కెట్ వెళ్ళడానికి కావచ్చు, అదేవిధంగా వరంగల్ బస్ స్టాండ్, అదేవిధంగా రైల్వే స్టేషన్, ఈ మార్గాలకు వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అంతా కూడా ఇట్లే వెళ్తాయి. ప్రస్తుతం ఇక్కడ దాకా వచ్చిన వెహికల్స్ అంతా కూడా రిటర్న్ పంపిస్తున్నారు. ఎందుకంటే ఇటువైపు నుంచి ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఈ వెహికల్స్ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచే వెహికల్స్ అంతా కూడా వేరే వైపుకు, అంటే కాశీబుగ్గ వైపు, అటువైపు నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ నగరంలో వర్షం అయితే దంచి కొడుతుంది. ఎటు చూసినా వర్షం వేయట్లేదనుకో చెప్పొచ్చు. గంటల కొద్దీ వర్షం పడుతుండడం అయితే జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి వర్షం నమోదవుతుంది. సేమ్ టైంలో చూస్తే మహబూబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో అయితే జిల్లా అతలాకుతలమవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చారు. అదేవిధంగా గార్ల బయ్యారం మండలాల్లో వర్ష బీభత్సానికి చాలా చోట్ల ఉధృతమైనటువంటి వాగులు ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా మున్నేరు వాగుకు సంబంధించి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గార్ల రాంపూర్లోనేటువంటి లోతట్టు ప్రాంతాలైన 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు వాగు దగ్గర కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎవరిని ఆ రూట్లో కూడా బయటికి వెళ్ళనీయట్లేదు. ఇప్పటికే గార్ల రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దీంతో చాలాసేపటి నుంచి గంటల కొద్ది కూడా ప్రయాణికులంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడ స్థానికులే వాళ్ళ ప్రయాణికులకు అల్పాహారం కావచ్చు, వాళ్ళకు కావాల్సిన మంచినీరు అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబాద్ జిల్లాకు సంబంధించి కేసముద్రం కావచ్చు, గూడూరు కావచ్చు, అదేవిధంగా అన్ని ప్రాంతాలలో కూడా వర్షం కంటిన్యూగానే పడుతూనే ఉంది. ఇప్పటికే కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి లోతట్టు గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కావలసినటువంటి సూచనలు చేయడం, అక్కడ రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్లేందుకు అలాట్ చేసి సిద్ధంగా చేశారని చెప్పొచ్చు. డోర్నకల్లో అయితే మనం ఇప్పటికే అక్కడ గోల్కొండ ఎక్స్ప్రెస్ అదేవిధంగా రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. ఉదయం నుంచి అక్కడ రైల్వే స్టేషన్లోనే ఉంది. రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా ట్రాక్ మొత్తం కూడా మునిగిపోయి ఉంది. ఆ ట్రాక్లో వాటర్ వెళ్తే కానీ అక్కడ రైల్వే మార్గాలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి చూస్తే జనగామ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. జనగామ టు హుస్నాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి వడ్లకొండ వద్ద తుమ్మ చెట్లు అన్నీ కూడా ఇరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. జనగామ టౌన్లో కూడా పూర్తిగా వర్షం పడుతూనే ఉంది. దీంతో జనగామ టు హైదరాబాద్ వెళ్ళే రోడ్లపైన కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్కూల్కు వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వర్షంలోంచే పిల్లలను తమ ఇంటికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనగామ కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో చూస్తే భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం పడుతుంది. అక్కడ కూడా ఓపెన్ కాస్ట్ గనులలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో అయితే ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ప్రధానంగా పడుతున్నటువంటి వర్షాలు ఇప్పుడు వరంగల్ నగరవాసులకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. రోడ్ల మీద ఏ విధంగా అయితే మోకాళ్ళ లోతు నీళ్లలో రహదారులు ఏ విధంగా ఉన్నాయో చాలా లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే వరద నీరు వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ వర్షం ఇదే కనుక కంటిన్యూ మరో 2-3 గంటలు కనుక ఇదే విధంగా పడితే దాదాపు చాలా కాలనీలు గత వర్షంతో దాదాపు 80 కాలనీల వరకు కూడా మునిగాయి. సేమ్ టైంలో ఇప్పుడు చూస్తే కూడా చాలా కాలనీలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు. దీంతో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హన్మకొండలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వెదర్ రిపోర్ట్ చెప్తుంది ఇక్కడ రెడ్ అలర్ట్ ఉంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు సంబంధించి మిగతా 3 జిల్లాలు కూడా ఇటు మహబూబాద్ కావచ్చు, భూపాలపల్లి, ములుగులో కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. అయితే వర్షాలు కంటిన్యూగా పడుతుండడం ఇబ్బందికరంగా మారింది. వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు అయితే జనం బిక్కుమంటున్నారు. సేమ్ టైంలో వ్యవసాయం పైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. పత్తి కావచ్చు, వరి, మొక్కజొన్న ఈ 3 పంటలు దెబ్బతింటున్నాయి. చాలా చోట్ల పొలాలన్నీ నీట మునిగాయని చెప్పచ్చు. సేమ్ టైంలో ధాన్యం
కొనుగోలు కేంద్రాలకు కూడా తీసుకొస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొడుతున్నటువంటి వర్షాలు తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. అయితే వరంగల్ నగరంలో వర్షం పడుతుంది. రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల రోడ్ల మీద చెట్లు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే వర్ష నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. శ్రవంతి.